ప్రపంచంలోని అన్ని దేవతామూర్తులను వారి రూపాల్లోనే కొలుస్తాం. అయితే శివుణ్ణి మాత్రం లింగంగా పూజించటం విశిష్టత. సమస్త జగత్తును దహించివేసేందుకు సిద్ధమైన ఆలాహలాన్ని గొంతుకులో దాచుకున్న నీలకంఠుడు దాచుకున్నాడు నీలకంఠుడు. సహధర్మచారినికి తన శరీరంలో అర్ధభాగమిచ్చి అర్ధనారీశ్వరుడయ్యాడు. తనని యముని బారి నుంచి రక్షించమని కోరిన భక్త మార్కండేయును చిరంజీవిగా జీవించమని వరాన్నిచ్చి భక్తజన బాంధవుడయ్యాడు. అటువంటి పరమేశ్వరుడి అనుగ్రహం లభించాలంటే శివరాత్రి రోజున పూజ చేసుకోవడం చాలా ఉత్తమమైన మార్గం. శివ అన్న పదానికి మంగళకరం, శుభప్రదం అని అర్థం. కైలాసనాథుడైన పరమేశ్వరుడు మహాశివరాత్రి నాడు లింగంగా ఆవిర్భవించిన రోజునే మహాశివరాత్రిగా పరిగణించబడుతుంది. బోలాశంకరుడు ఈశ్వరుడు లింగోద్భవం చెందిన పవిత్ర దినమే మహాశివరాత్రి. యావత్ సృష్టిని నడిపించే ఆ శంభుడే మాఘమాసం బహుళ చతుర్దశి రోజు అనంత భక్తకోటి కోసం శివలింగంగా ఆవిర్భవించాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ రోజును జాగరణ నిర్వహించాల్సి ఉంటుంది. మహాశివరాత్రి పర్వదినాన్న లింగోద్భవానికి సంబంధించిన ఒక పురాణ గాథ ఒకటి ఆచరణలో ఉంది. పూర్వం బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వివాదం ఏర్పడింది. అయితే ఆ వివాదం ఎప్పటికీ పరిష్కారం కాలేదు. ఈ సమయంలో ప్రళయకర్త అయిన శివుడు గొప్ప జ్యోతిర్లింగంగా ఆవిర్భవించారు. ఆ మహాశివలింగానికి ఆది అంతాలను బ్రహ్మ విష్ణువులు కనిపెట్టలేకపోయారు. దీంతో వారికి కనువిప్పు కలిగింది. నాగభూషణధారి పరమేశ్వరుడు లింగంగా ఆవిర్భవించిన రోజే శివరాత్రిగా చెప్తూ ఉంటారు. శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ ఉండటం సనాతన సాంప్రదాయం. శివరాత్రికి ముందు ఒక్కరోజు ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి. శివరాత్రి పర్వదినం నాడు ఉదయం స్నానాదులు పూర్తి చేసుకుని శివదర్శనం చేసుకుని శివనామస్మరణతో ఉపవాసం ఉండాలి. రాత్రి వేళలో శివలింగానికి పూజలు చేస్తూ జాగరణ చేయాల్సి ఉంటుంది. పూజా విధానం, మంత్రాలు తెలియకపోయినప్పటికీ ఉపవాసం, జాగరణ, బిల్వార్చన, అభిషేకం లాంటి వాటిలో పాల్గొంటే చాలు శివానుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఇలా చేస్తే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి, సకల సంపదలు చేకూరుతాయని వారు భావిస్తున్నారు. మరిన్ని హిందూ సాంప్రదాయ విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ భక్తి.